కోడలు జాబ్ అట ఆమె పరిస్థితి చూడు పాపము. శాతగాని టైంలో వీళ్ళు ఇట్లా అవసరమ్మా. ఆమె బాధ ఏంది పాపం, పాపుకుంటుంది కాదమ్మా. ఆమె రాసి ఎట్లా రాసి పెట్టిండో దేవుడు. అదే కదమ్మా ఎంతమందిని సాధన రాసి పెట్టిండు. ఇప్పుడు మేము ముగ్గురం ఉన్నాం, మేమిద్దరం హై లెవెల్గా ఉన్నాం. మేము పరిస్థితి చేసుకున్న నుంచి ఇదే బాధ. అమ్మనా అక్క అవుతుంది అంటే ఎవరి పరిస్థితి ఎట్లుంటుందో చెప్పలేము. ఇవాళ డబ్బు డబ్బు అనుకుంటాం కానీ డబ్బు పనిచేయదమ్మా. ఏముండాలి మనుషులకు. ఆమె పరిస్థితి చూడు. అగో కొడుకు జాబు, కోడలు జాబు, ఆమె పాక్కుంటే అక్కడ అవసరమా? ఆమె సంపాదించలేదా? ఇద్దరు కొడుకులకు జాబు, నలుగురు. అమ్మ ఉంటుందట ఇట్లా ఈ అమ్మ ఇన్నే ఉంటుందట. మన్మరాలు ఎంతమంది? ఇద్దరు కొడుకు బిడ్డ. అమ్మ ఉంటావా ఉంటావా మంచిగా ఉంటావా? అందరితో మంచిగా కలిసిమెలిసి ఉండు. ఇక అందరికి ఎవరు అందరు ఉన్నారు నీకు, కానీ ఈయనే ఉండు. ఎవరి దగ్గరికి పోవుడు చేసుడు పోయినా మళ్ళీ వచ్చేటట్టు నేను ఉన్నా. నీకు పోవచ్చు రావచ్చు, వీళ్ళందరూ పోతారు వస్తారు. నేను ఇస్తాను, ఫోన్ ఇచ్చిపోతాను, మాట్లాడిస్తాము. చిన్న ఫోన్ ఉన్న ఫోన్ కూడా ఇస్తే కొడుకు చిన్న కొడుకు ఇచ్చిన మన నంబర్ ఇచ్చిన మాట్లాడిస్తాం అంతే. మేము నంబర్లే కదా మా కొడుతో మాట్లాడిస్తాం. తృప్తి వాళ్ళకి కొడుకుతో మాట్లాడి అంతలే కొడుకుతో మాట్లాడి దర్శకోకుండా అర్థం చేసుకో. ముసడు స్వభావం ఎట్లుంటుంది, ముసడు స్వభావం ఎట్లుంటుంది.